చాలా మదర్స్కి ఉన్న కన్సర్న్, మా పిల్లలు చాలా ఆఫెన్గా దే ఆర్ ఫాలోయింగ్ సిక్. ఇది ఒక ఫేజ్ అయినా అందరి పిల్లలు ఇలానే ఫాల్ సిక్ అవుతున్నారు, ఇది నార్మలా లేదా ఏంటి అర్థం కావట్లేదు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? యాజ్ అ మదర్ నాకు అదే డౌట్ ఉండే. ఓకే, మీరు చెప్పినారు ఇది నాకు ఎలా తెలుస్తుంది నా బేబీకి అడెనాయిడ్స్ ఉందా లేదా టాన్సిల్స్ ప్రాబ్లం ఉంది, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ ద సైనస్ ఇష్యూ, కానీ ఇయర్ పెయిన్ ఆబ్వియస్లీ దే మైట్ ఎక్స్ప్రెస్ నాకు పస్ కనిపిస్తుంది, నాకు తెలుస్తుంది ఓకే ఇయర్ పెయిన్ ఉంది, బట్ హౌ విల్ ఐ నో అబౌట్ అడెనాయిడ్స్ ఆర్ ద సైనస్? ఓకే, గ్రేట్. ఈ లక్షణాలు ఉంటేనే సర్జరీ చేయాలి, ఈ లక్షణాలకి సర్జరీ అవసరం లేదు, ఆ లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్. అది మన ప్రేక్షకులకి శ్రోతలకి తెలియాల్సినటువంటి అవసరం చాలా ఉంది. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, మరొక సరికొత్త పాడ్కాస్ట్ వచ్చేసాను. అండ్ టుడే ఐ హ్యావ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ సతీష్ కంతా. హాయ్ డాక్టర్. అయితే ఇవాల్టి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మ్యాసివ్గా అడిగిన ఒక మెయిన్ క్వశ్చన్. చాలా మదర్స్కి ఉన్న కన్సర్న్, మా పిల్లలు చాలా ఆఫెన్గా దే ఆర్ ఫాలోయింగ్ సిక్. ఇది ఒక ఫేజ్ అయినా అందరి పిల్లలు ఇలానే ఫాల్ సిక్ అవుతున్నారు, ఇది నార్మలా లేదా ఏంటి అర్థం కావట్లేదు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? చాలా ట్రూ అమ్మా సమీరా, బికాస్ దిస్ ఈస్ వెరీ వెరీ కామన్. జస్ట్ లైక్ హౌ యూ గెట్ ఆస్క్డ్ దోస్ క్వశ్చన్స్, సేమ్ మేము ఓపీలో చూసినప్పుడు కూడా చాలా చాలా మంది ఇదే క్వశ్చన్స్ తోటి వస్తూ ఉంటారు మనకి. యాజ్ యూ రైట్లీ సార్ట్ ఆఫ్ ఫ్రేమ్డ్ ఇట్, టూ థింగ్స్, అదొక ఫేజా లేకపోతే దాన్ని మనం సీరియస్గా పరిగణించాలా? సో ఇది మన బిగ్ క్వశ్చన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి మానవుడికి కూడా చిన్న చితక ఇన్ఫెక్షన్స్ రావటం అన్నది సహజం, ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఎక్కడ వేర్ యూ షుడ్ నో టు దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ ఓకే, అంతే కదమ్మా. విచ్ ఈజ్ ఓకే అండ్ విచ్ ఈజ్ నాట్ ఓకే, అది మనం తెలుసుకోవాలి. సో అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయంలో ముందు మనం కొంచెం బేసిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందమ్మా. మేము చాలా చాలా సార్లు మనం అనుకున్నాం తల్లిపాలు చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లిపాలు ఇచ్చిన పిల్లలకి ఫస్ట్ 6 months to 9 months బ్యూటిఫుల్ ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే తల్లిపాలు ఇవ్వటం వలన వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ ద బేబీస్. సో అది తల్లి యొక్క కాంట్రిబ్యూషన్. సెకండ్, ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ స్లోలీ ఇట్ సార్ట్ ఆఫ్ స్లోగా పిల్లలు ఎలాగైతే ఎదుగుతారో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా అలాగే ఎదుగుతూ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ బాడీ పార్ట్. ఎనీ అదర్ బాడీ పార్ట్ ఎలాగైతే ఎదిగి స్ట్రాంగ్ అవుతుందో ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఎదిగి స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్, ఓకే ఫైన్, ఎదుగుతుంది, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన బాడీలో ఇమ్యూన్ సిస్టంలో ఏంటి ఆ విషయం తెలుసుకోవాల్సింది. ఇక్కడ 2 పదాలు చాలా ముఖ్యం, యాంటీజెన్, యాంటీబాడీ. మళ్ళీ చెప్తాను ఈ యాంటీజెన్ యాంటీబాడీస్ అంటే ఏంటో. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, బయట నుంచి ఒక హానికరమైన ఇన్ఫెక్షన్ వస్తే అది మన బాడీని అటాక్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ ఎనిమీ, ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎనిమీ. సో దాన్ని యాంటీజెన్ అంటాం. యాంటీబాడీస్ ఏంటి? ఆ యొక్క ఎనిమీ వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ మేలుకొని దాన్ని ఫైట్ చేయాలి, అదే యాంటీబాడీస్. అంతే, దట్స్ ఇట్. సో మన బాడీ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ విల్ ఫైట్ ద antigen or the infection from outside. So let us say, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎనీ ఇన్ఫెక్షన్, కోవిడ్ అనుకుందాం, ఎందుకంటే అందరికీ కోవిడ్ అలవాటు కాబట్టి ఇప్పుడు. సో ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో బాడీ విల్ రికగ్నైజ్ ద ఇన్ఫెక్షన్ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇమ్యూనిటీ తయారు చేస్తూ ఉంటుంది. ఆ దాని మీద ఇన్ఫెక్షన్ మీద తయారు చేస్తుంటుంది. నౌ రిమెంబర్, చిన్నపిల్లలు పెద్దాళ్ళు, చిన్నపిల్లాడికి
ఒక స్ట్రెప్టోకాకల్లో న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్, ఏ ఇన్ఫెక్షన్ అయినా ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం వస్తే ఆడికి ఆ బాడీ ఇమ్యూన్ యాంటీబాడీస్ ఉన్నాయా దానికి? లేవు కదా. సో లేనప్పుడు దట్ మీన్స్ ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ ఆర్మీ టు ఫైట్ ది ఇన్ఫెక్షన్. ఆర్మీ లేదు నా దగ్గర. ఆర్మీ లేనప్పుడు ఐ సఫర్ ఫ్రమ్ ది ఇన్ఫెక్షన్. కానీ ఇక్కడ ఉపయోగం ఏంటి? ఆ ఒక్కసారి ఇన్ఫెక్షన్ రావటం వలన, ఆ 2-3 రోజులు 4 రోజులు సఫర్ అవటం వలన ఈసారి నా ఇమ్యూన్ సిస్టమ్కి మెమరీ ఉంటుంది. నా ఇమ్యూన్ సిస్టమ్కి మెమరీ ఉంటుంది. ఏదైతే యాంటీజెన్ వచ్చి ఫైట్ చేసిందో, నా ఇమ్యూన్ సిస్టమ్ బాడీని అటాక్ చేసిందో, ఆ మెమరీ తోటి యాంటీబాడీస్ ఆల్రెడీ తయారై ఉన్నాయి కదా. నెక్స్ట్ టైం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఐ విల్ ఫైట్ ఇట్ ప్రాపర్లీ అని చెప్తుంది అనమాట. దట్ మీన్స్ నెక్స్ట్ టైంకి ఐఎమ్ రెడీ, ఐ హ్యావ్ యాంటీబాడీస్ రెడీ. దిస్ ఇస్ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సిన్ అమ్మా. వ్యాక్సిన్ నువ్వు పుట్టినప్పుడు బీసీజీ, పోలియో, హెపటైటిస్ తీసుకుంటావు. ఏంటి ఎలా ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్నావు? ఎలా పనిచేసింది హెపటైటిస్ బి? మనకి ఎవరికి రాలేదు, కానీ మనకి ప్రొటెక్షన్ కావాలి. ఏం చేస్తుంది? సో ఆ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఏదైతే మనం వేయించుకుంటామో, ఆ వ్యాక్సిన్ అది కొంచెం కంట్రోల్డ్గా ఒక చిన్నపాటి జబ్బుని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం అంతే. వీఆర్ ఇంజెక్టింగ్ ఏ కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్ ఇన్ టు ద బాడీ, దట్స్ ఆల్. అండ్ దట్ కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హెపటైటిస్ బి ఆర్ టీకా వేస్తాం టీబీది ఆర్ పోలియో డ్రాప్స్, ఏదైనా ఆ యాంటీజెన్ బాడీలోకి వెళ్తుంది, బాడీకి తెలీదు. సో బాడీ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్. మరి నీకు ఫీవర్ ఎందుకు వస్తుంది ఫస్ట్ టైము? ఎందుకంటే ఆ కంట్రోల్డ్ వేగా వచ్చినప్పుడు కూడా మైల్డ్గా ఫీవర్ వస్తుంది. బట్ బేసిక్లీ యు ఆర్ టీచింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, యు ఆర్ గివింగ్ మోర్ మెమరీ అండ్ మోర్ పవర్ టు ది ఇమ్యూన్ సిస్టమ్. ఎస్, ఈసారి హెపటైటిస్ వచ్చింది ఏ, సో వీఆర్ గివింగ్ యాంటీబాడీస్ టు ఫైట్ దట్. మన హెపటైటిస్ బి ఎన్నిసార్లు 3-4 సార్లు ఇస్తాం కదా వ్యాక్సిన్. సో ఒకసారి ఇచ్చినప్పుడు కొన్ని యాంటీబాడీస్ వస్తాయి, రెండోసారి ఇచ్చినప్పుడు ఇంకొన్ని వస్తాయి, మూడోసారి ఇచ్చినప్పుడు వావ్ ఐఎమ్ స్ట్రాంగ్. సో 4th టైం ఇచ్చినప్పుడు ఐఎమ్ అబ్సల్యూట్లీ గుడ్. నాకు నిజంగా ఈసారి హెపటైటిస్ వస్తే ఈజీగా ఐ కెన్ ఫైట్ ఇట్. సో వాట్ ఈస్ ది స్టోరీ టెల్ యూ? దట్ మీన్స్ యూ హ్యావ్ టు make your immune system strong by one vaccination, so that we don't get the terrible deadly diseases like diphtheria, pertussis, tetanus. అవి రాకుండా మనం వ్యాక్సిన్ తీసుకుంటాం. మిగతా అన్ని చిన్న చిన్నవి. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు, ఆయన స్కూల్కి వెళ్ళాడు, ఎవడో జలుబు ఉంది, దగ్గు ఉంది, వాడు దగ్గుతా ఉన్నాడు, జలుబుతో బాధపడుతున్నాడు, లేకపోతే ఫీవర్ వచ్చింది వాడికి, ఆడితో కూర్చుని ఆడుకుంటాడు. వీడు ఏమవుద్ది? వాడు ఇన్ఫెక్షన్ తీసుకొస్తాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం అయాన్ గాట్ దట్ ఇన్ఫెక్షన్. సో ఫస్ట్ టైం 2 days సఫర్ అవుతాడు. నెక్స్ట్ టైం అటువంటి ఇన్ఫెక్షన్ వస్తే ఏమైంది? ఇప్పుడే చెప్పాను కదా ఆన్సర్. హీ ఆల్రెడీ హ్యాస్ యాంటీబాడీస్ ఫర్ దట్. సో దట్ మీన్స్ హీ ఈస్ ఫైన్. సో ఇక్కడ చెప్పే పాయింట్, ఎందుకు ఈ పాయింట్ నేను వివరంగా చెప్తున్నానంటే, just to allay the fears of the mothers. It is okay to get little bit of infections here and there, because your immune system is slowly understanding and then developing that sort of strength against each infection. సో డాక్టర్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇట్ ఈస్ నార్మల్, ప్రిటీ నార్మల్, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, ఓకే. బట్ వెన్ షుడ్ ఐ యాక్చువల్లీ వరీ? అంటే రెడ్ ఫ్లాగ్స్ అనేది ఎప్పుడు అంటే ఏ సిచ్యువేషన్స్ చూసి వాళ్ళలో మనం ఏం చూస్తే మనకు తెలుస్తుంది దట్ దిస్ ఇస్ డేంజరస్, ఇది నార్మల్ యాంటీబాడీస్ బిల్డ్ చేయడానికి అవ్వట్లేదు అనేది ఎప్పుడు తెలుసుకోవాలి? అమ్మా, ఐ విల్ డూ ఇట్ లిటిల్ బిట్ డిఫరెంట్లీ. నీకే నేను 2-3 సార్లు చాలా సార్లు చెప్పాను కదమ్మా, ఎప్పుడు వరీ అవుతావు. ఐ విల్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. నువ్వు నీకు తెలిసిన పాయింట్స్ 1, 2, 3, 4 నువ్వు చెప్పు, ఐ విల్ యాడ్ టు దట్. ఓకే, ఫస్ట్ బేబీ చాలా సిక్గా, లథార్జిక్ అంటే డల్గా ఉండడం, ఈస్ నాట్ ప్లేయింగ్ యాక్టివ్లీ, నాట్ ఈటింగ్ వెల్, నాట్ స్లీపింగ్ వెల్. These are the things, red flags. Those are the red flags. Absolutely, you're right. So, దానికి corollary, దానికి ఇంకొక విధంగా కూడా ఆలోచిస్తే ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అంటే మై చైల్డ్ ఈస్ ప్లేయింగ్ వెల్, ఓకే, ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గిన వెంటనే పరిగెడుతున్నాడు, ఆడుతున్నాడు, గోల చేస్తున్నాడు, గంతులు పెడతా ఉన్నాడు. సో జ్వరం వచ్చినా కూడా వాడు యాక్టివ్గా ఉన్నాడు, దెన్ ఐఎమ్ నాట్ వరీడ్. నంబర్ 1. నంబర్ 2,
2 days ఫీవర్ చెప్తాను కదా ఎప్పుడు అమ్మ 2 days ఫీవర్కి ఓన్లీ డోంట్ కమ్ టు ద హాస్పిటల్, ఓన్లీ గివ్ పారాసెటమాల్ డోస్ కూడా చెప్పాను నీకు. గివ్ సింపుల్ పారాసెటమాల్ 15 milligrams per kg డోస్, అది ఇచ్చేస్తే రోజుకు 4 సార్లు ఇవ్వచ్చు, 5 సార్లు ఇవ్వచ్చు. అండ్ సింపుల్ హోమ్ రెమెడీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ adequate intake. సో ఫీవర్ వచ్చినా కూడా వాడికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా 2 to 3 days చూడండి, నెంబర్ 1. నెంబర్ 2, యాక్టివ్గా మేక్ ష్యూర్ హిజ్ ఇంటేక్ ఈజ్ గుడ్. వాడి ఇంటేక్ బాగుండాలి, వాడి హైడ్రేషన్ బాగుండాలి, వాడి యూరినేషన్ బాగుండాలి. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు అంత సిక్ అవ్వకూడదు వాడు. అండ్ దట్ ఈస్ ది ఆపోజిట్. అంటే ఇప్పుడు చెప్పావు కదా నువ్వు, వాడు సిక్, డల్, లెథార్జిక్ ఉన్నాడు, ఏమి తాగట్లేదు, ఏమి తినట్లేదు, అండ్ స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే చాలా డ్రౌజీగా ఉన్నాడు. దీస్ ఆర్ ఆల్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్స్ మనం జాగ్రత్తగా ఉండాల్సింది. ఉంటూ ఏమన్నా అనుమానం ఉంటే, ఇప్పుడు డాక్టర్ గారు అదేంటి మీరు 2 to 3 days ఆగమన్నారు కదా అంటే, నేను ఆగమన్నాను నిజమే, 2 to 3 days వెయిట్ చేయొచ్చు ఇఫ్ ద చైల్డ్ ఈజ్ యాక్టివ్. సార్ 2 to 3 days ఆగమన్నారు, ఫస్ట్ డేనే చైల్డ్ సిక్గా ఉంది, డల్గా ఉంది, లెథార్జిక్గా ఏమి తీసుకోవట్లేదంటే, దెన్ సర్టన్లీ యూ షుడ్ కమ్ ఆన్ ద ఫస్ట్ డే. అయితే ఇప్పుడు మన పిల్లలు చాలా ఫ్రీక్వెంట్ గా ఫాలింగ్ సిక్ కదా, వాట్ కుడ్ బి ద రీజన్ అంటారు? అంటే దేని వల్ల ఇలా ఊరికే ఫాల్ సిక్ అవడం? చాలా చాలా వ్యాలిడ్ అండ్ పర్టినెంట్ పాయింట్ అమ్మా. డైలీ దిస్ ఇస్ వెరీ వెరీ బాదర్సమ్ ఫర్ ద పేరెంట్స్, న్యూ మదర్స్. ఎక్స్పీరియన్స్ మదర్స్ అయితే ఓకే గుడ్, దే నో లిటిల్ బిట్, ఎస్పెషల్లీ న్యూ మదర్స్కి. ఇక్కడ మనం మేజర్గా ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ 4 విషయాలు గుర్తించాలి. దేర్ ఆర్ 4, ఐ వుడ్ లైక్ టు పుట్ దెమ్ ఇన్ 4 buckets. అంటే 4 కేటగిరీస్లో పెడతాను. అన్నిటికన్నా ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదమ్మా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్స్ అ నార్మల్ గ్రోత్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అండ్ నార్మల్ గ్రోత్ ఆఫ్ ద బాడీ. రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం చిన్నపిల్లలు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎదుగుదల జరుగుతుంది కాబట్టి వస్తాయి. ఓకే, సో కానీ దానికి కూడా లిమిట్ ఉంది. ఏంటి? నెల 2 నెలలకి జలుబు, దగ్గు, దమ్ రావటం, లేకపోతే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా రావటం, ఇవన్నీ కూడా, లేకపోతే ఇయర్స్లో ఇబ్బంది రావటం, బ్రీదింగ్ ఇబ్బంది ఉండటం, ఇది ఒక లెవెల్ వరకు వస్తే దట్ ఈస్ ఫైన్. రికరెంట్గా వస్తే దెన్ ఇందాక మనం అనుకున్నట్టు ఇట్ ఈస్ అ ప్రాబ్లం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ గ్రోత్ అని అనుకోవచ్చు. దట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ది ఫార్మోస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఇన్ఫెక్షన్ లాగా పరిగణించేది ఏంటంటే, ఇట్ ఈస్ ఎలర్జీస్ ఆర్ ఎటోపీస్ అంటాం. ఎలర్జీ ఆర్ ఎటోపీ. ఇప్పుడు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, డస్ట్ ఎలర్జీ ఉంటుంది, లేకపోతే వాతావరణానికి సంబంధించిన ఎలర్జీస్ ఉంటుంది, స్మోక్కి సంబంధించిన, పొల్యూషన్ సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే చిన్నపిల్లలు దానికి ఎక్స్పోజ్ అయ్యారో, సో దాని గురించే కొంచెం ముక్కు కారటం, జలుబు ఉండడం, ఆ జలుబు గురించి కొంచెం దగ్గు రావటం, దాన్నే చాలామంది ఇన్ఫెక్షన్ కింద పరిగణిస్తారు. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. సో ఇన్ఫెక్షన్ ఈజ్ డిఫరెంట్ టు ఎటోపీ. ఎటోపీ అంటే ఆ పిల్లలకు ఉండేటువంటి ఎలర్జీస్ వలన కొంతమందికి స్కిన్ ఎలర్జీ వస్తుంది, కొంతమందికి డస్ట్ వస్తుంది, కొంతమందికి నేజల్ ఎలర్జీ, స్మోక్, పొల్యూషన్, డస్ట్ కొంతమందికి పడవు. అండ్ వెదర్కి కూడా ఎటోపీ రియాక్టివ్ ఏరియా వస్తుంది. కొంతమందికి బికాస్ ఆఫ్ ద వెదర్, ఎస్పెషలీ ద రెయినీ సీజన్ అండ్ ద వింటర్ సీజన్, వాళ్ళకి reactive airway disease or childhood asthma is also one type of atopy, where ఆ కైండ్ ఆఫ్ వెదర్కి దే గెట్ అ బ్రాంకోస్పాజమ్, అండ్ దాని గురించి పిల్లల కోత వచ్చి, దగ్గొచ్చి, వీజ్ కూడా వస్తూ ఉంటుంది. సో దీన్ని సెపరేట్గా పరిగణించాలి. ఒక ఇన్ఫెక్షన్కి, ఎస్పెషలీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మనం ఎలాగైతే యాంటీబయాటిక్స్, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీవైరల్స్ ఇస్తామో, ఈ ఎటోపీకి, ఎలర్జీస్కి, ఆస్తమాకి యాంటీబయాటిక్స్ అవసరం లేదు. ట్రీట్మెంట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించి దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేయాలి. సో దట్ ఈస్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ వై mothers and fathers think that their children are getting sick. Now let us go to the third one.
థర్డ్ కేటగిరీ ఈజ్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ మనం అంతగా దాన్ని దృష్టి పెట్టాం. ఈ థర్డ్ కేటగిరీలో మెయిన్ ఏదొచ్చిందంటే ఈజ్ యువర్ డెఫిషియన్సీస్. చాలా పిల్లలకి డెఫిషియన్సీస్ చాలా 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 ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు యువర్ ఇమ్యూన్ సిస్టమ్కి వాట్ ఈస్ ద బిగ్ బూస్ట్ ఈజ్ ద నార్మలైజేషన్ ఆఫ్ యువర్ ఆల్ యువర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఆల్. మనం తీసుకునే ఆహారం అంతా సమతుల్యంగా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ బూస్ట్ ఫర్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. So now all of a sudden, let us say you have vitamin A deficiency, or you have vitamin C deficiency, you have vitamin D deficiency, or zinc deficiency. Ivanni kuda they are big reasons why they get frequent infections. In fact, oka beautiful study during especially the COVID time this has come. What they have found out is very interesting, and it's important that people should know is even during COVID, let us say there is a patient who had severe COVID with a vitamin D deficiency and without a vitamin D deficiency. Same COVID patient, oka rakam with a vitamin D deficiency, the other is without a vitamin D deficiency. The patient with the vitamin D deficiency's complications ekkuva. Their morbidity ekkuva. Ante complications ekkuva, mortality kuda ekkuva. సో దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ నీకు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి కదా. ఆ తట్టుకునే శక్తి ఈజ్ వాట్? ఇట్స్ నాట్ జస్ట్ ద క్యాలరీస్ అండ్ బలం, ఇట్ ఈస్ యువర్ బ్యాలెన్స్ డైట్ తోటి కరెక్ట్ గా మన వచ్చేటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్. సో నీకు వైటమిన్ ఏ కానీ, వైటమిన్ బి కానీ, వైటమిన్ సి కానీ, డి కానీ, జింక్ ఆర్ ఈ, దే ఆర్ అబ్సల్యూట్లీ ద రైట్ వర్డ్ ఈస్ దే ఆర్ ఇన్వాల్యుబుల్. అది నేను చాలా మందికి వచ్చినప్పుడు, సార్ మా బేబీ గ్రో అవట్లేదు, అత్మాను ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే, దట్ ఈస్ వన్ కామన్ థింగ్ ఐ డూ. ఐ సీ వాట్ ఆర్ ద డెఫిషియన్సీస్ ముందు చూసుకుందాం అంట. అండ్ ఇన్వేరియబ్లీ 90% అమ్మ, ఎవ్రీబడి హ్యాస్ డెఫిషియన్సీస్. సో దట్ ఈస్ ది థర్డ్ థింగ్ దట్ వీ షుడ్ యాజ్ పేరెంట్స్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ ఫోర్త్ is the actual one, the underlying medical conditions that we need to think about. సో ఈ అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్కి చాలా 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 ఫ్రీక్వెంట్గా తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. సో ఈ 4వ హెడ్డింగ్లో దేర్ ఆర్ సుమారు ఒక 5 ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వేర్ ఆర్ విచ్ ఆర్ కామన్ అనమాట, అస్తస్మాను వస్తూ ఉంటాయి, పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్ ఆర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంట, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎస్పెషలీ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, నార్దర్న్ హెమిస్ఫియర్, ఎక్కువ చలికాలం ఉన్నప్పుడు వాళ్ళకి ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఇయర్లో నీరు పడుతుందని, ఇయర్లో ఇన్ఫెక్షన్స్ అని. సో దట్ ఈస్ number 1, వీ షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ మైండ్. number 2 ఈజ్ యువర్ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్. యువర్ టాన్సిల్స్ ఏమో మనకి గొంతులో, నోట్లో కనిపిస్తూ ఉంటాయి, ఎడినాయిడ్స్ మనకు కనపడవు, పోస్టీరియర్ ఫారింజియల్ వాల్ వెనకాల ఉంటుంది, అది సెకండ్. సో థర్డ్ వచ్చేసి యువర్ సైనసెస్. ఓకే, అలాగా ఈ ఈవెన్ గర్డ్, రిఫ్లక్స్ ఉండడం వలన కూడా రికరెంట్గా మైక్రో ఆస్పిరేషన్స్ వలన అస్తస్మాను ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి, కానీ పాపం తల్లిదండ్రులకి తెలియవు. సో మనం యాజ్ a responsible sort of team, this thing is to let people know, yeah, these are the things. Manam main ga entante, we should be able to identify what the problem is and then give the right solution. As a mother, నాకు అదే డౌట్ ఉండే. ఓకే, మీరు చెప్పినారు ఇది నాకు ఎలా తెలుస్తుంది నా బేబీకి ఎడినాయిడ్స్ ఉందా లేదా టాన్సిల్స్ ప్రాబ్లం ఉంది, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ ద సైనస్ ఇష్యూ, కానీ ఇయర్ పెయిన్ ఆబ్వియస్లీ దే మైట్ ఎక్స్ప్రెస్, నాకు పస్ కనిపిస్తుంది, నాకు తెలుస్తుంది ఓకే ఇయర్ పెయిన్ ఉంది, బట్ హౌ విల్ ఐ నో అబౌట్ ఎడినాయిడ్స్ ఆర్ ద సైనస్? ఓకే, గ్రేట్. సో మనం కొంచెం డీటెయిల్గానే చెప్దాం అది. సో ఫస్ట్ విల్ టేక్ అప్ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్. ఓకే, సో టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ముందు మనం గమనించాల్సింది 3 భాగాలుగా డిస్కస్ చేద్దాం. number 1, అవి ఏంటి, ఒకవేళ దానివల్ల ప్రాబ్లం వస్తే దాని లక్షణాలు ఏంటి,
మూడు దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఏం చేయాలి మనం, అంతే కదా. అన్నిటికన్నా ముఖ్యంగా మనం గమనించాల్సింది టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ అవి మన ఎనిమీస్ కాదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ వేర్ ఆ టాన్సిల్స్ ఎడినాయిడ్స్ బాడీలో ఉండడం వలన మన ఇమ్యూనిటీని, మన వ్యాధి నిరోధక శక్తిని, మనల్ని బలపరచడానికే దేవుడు ఇచ్చాడు, మనకి తీసేయడానికి కాదు. కాయలు, గొంతులో కాయలు ఉన్నాయి కదా, పోస్టీరియర్ ఫెరింజియల్ వాల్లో కాయలు ఉన్నాయి కదా అని తీయడానికి కరెక్ట్ కాదు. అది దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. మరి ఎప్పుడు దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో ఎప్పుడైతే ఇవి సైజ్ పెరిగిందో, ఉండాల్సిన సైజ్ కన్నా సైజ్ పెరిగి ఆ టాన్సిల్స్ ఎడినాయిడ్స్కే ఇన్ఫెక్షన్ లాంటిది, ఆ టాన్సిల్స్కే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సైజ్ పెరగటం, దానికి ఇన్ఫెక్షన్ రావటం, అప్పుడు మనం గమనించాలి, ఓకే దీనికి ఏం చేయాలి, వాట్ డూ వీ నీడ్ టు డూ. సో దట్ ఈస్ ది వన్ ఆస్పెక్ట్. నా నెక్స్ట్ ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని లక్షణాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి. సో ఎప్పుడైతే టాన్సిల్స్ ఎడినాయిడ్స్ సైజ్ పెరిగినాయో దానికి లక్షణాలు తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ టాన్సిల్స్ అనుకో ఈజీగా నోట్లో కనపడుతుంటే, సార్ మనకు నోట్లో చాలా ఇబ్బందులు కనపడతా ఉన్నాయి, అది ఎర్రగా అయిపోయిందనో లేకపోతే దానికి ఇన్ఫెక్షన్ వచ్చిందనో పస్సు ఉందనో, అది చాలామంది తల్లిదండ్రులు నేను టార్చ్ చేసి చూసాను సార్ అంటూ ఉంటారు. సో ఎప్పుడైతే అది ఈజీగా తెలుస్తుంది, మనకి టాన్సిల్స్ అనేవి ఈజీగా తెలుస్తుంది. మనకి టాన్సిల్స్లో ఇందాక మనం అనుకున్నట్టు దానికి ఇన్ఫెక్షన్ రావటం, లేకపోతే దానికి కంజెషన్ ఉండడం, ఎర్రగా అయిపోయి కమిలిపోవడం, లేకపోతే దాని మీద పసి రావటం, అది ఒక ఈజీగా కనపడుతుంది. ఎప్పుడైతే అది ఉందో, ఆ టాన్సిల్స్ ఉన్నాయో, మనకి ఒక్కొక్కసారి థ్రోట్ పెయిన్ వస్తుంది అనమాట. ఆ టాన్సిల్స్తో పాటు ఫెరింజైటిస్ కూడా ఉంటే మనకి తాగటానికి కానీ తినటానికి కానీ ఇబ్బందిగా ఉండి గొంతులో నొప్పి వస్తూ ఉంటుంది. సో ఆ లక్షణంతో మనం గుర్తుపట్టచ్చు. కానీ ఎడినాయిడ్స్ అలా కాదు. సో ఎడినాయిడ్స్ ఏమో మనకి నోటికి కంటికి కనపడవు, అవి థ్రోట్ ఏదైతే ఉందో మనకి పోస్టీరియర్ ఫెరింజియల్ వాల్ అంటాం, ఆ థ్రోట్కి వెనకాల ఉంటుంది. సో దాటిని ఎడినాయిడ్స్ అంటారు. సో ఎడినాయిడ్స్ చాలా చాలా మనకి దే ఆర్ గుడ్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద బాడీ. బట్ ఎప్పుడైతే ఎడినాయిడ్స్ ఉన్నాయో, ఈ పిక్చర్లో చూపెట్టినట్టు ఎప్పుడైతే మనకి ఆ ఎడినాయిడ్ సైజ్ పెరిగిందో బ్రీదింగ్కి ఇబ్బంది అవుతుంది, బ్రీదింగ్కి ఇబ్బంది అవుతుంది. సో ఆ బ్రీదింగ్కి ఇబ్బంది అయినప్పుడు గాలి ముక్కులోంచి తీసుకోవడం చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది పిల్లలకి. అప్పుడు నోటితోటి గాలి పీల్చుకుంటారు. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో నేను యూజువల్గా అడుగుతాను, అమ్మ మీ పాప బాబు నోటితోటి గాలి పీల్చుకుంటున్నారా, ముక్కుతోటి గాలి పీల్చుకుంటున్నారా, లేకపోతే స్నోరింగ్ ఉందా, బ్రీదింగ్ గాలి పీల్చుకునేటప్పుడు గురక వస్తుందా లేదా, స్నోరింగ్ ఉందా లేదా, లేకపోతే ముక్కుతోటి పీల్చుకుంటున్నారా, నోటితోటి పీల్చుకుంటున్నారా, పడుకోవటం ఇబ్బంది అయిపోతుందా, అసలు పాపం పడుకుంటారు, లెగిస్తారు, కదులుతూ ఉంటారు, దే ఆర్ సో రెస్ట్లెస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి అయితే లెగిసిపోయి ఏడ్చేసి ఏదన్నా మంచినీళ్ళు తాగి మళ్ళీ కొంతసేపు తర్వాత పడుకుంటారు. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది ఇంతకుముందు కూడా మనం ఒకసారి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది అందులో ఒక కారణం కూడా. సో ఆ బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించుకున్నప్పుడు మన ముక్కు నుంచి మన లంగ్స్లోకి వెళ్ళడానికి, గాలి ఈజీగా వెళ్ళడానికి దేవుడు ఒక పర్టికులర్ సిస్టమ్ ఒకటి అమర్చిపడి ఉంది అక్కడ. సో ఎప్పుడైతే మనం గాలి పీల్చుకున్నామో ఫస్ట్ 3 things జరగాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ 3 things జరగాలి. మనం పీల్చుకునే గాలి నోటితోటి తీసుకోవడం మంచిది కాదు, ముక్కుతోటి తీసుకోవటమే మంచిది. పరిగెట్టినప్పుడు నోటితో తీసుకోవటం ఓకే, బట్ అదర్వైజ్ ముక్కుతో తీసుకోవడమే మంచిది. వై? ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ముక్కులో ఉన్నటువంటి సిస్టమ్, ఫిల్టరేషన్ సిస్టమ్, ఇట్ విల్ ఫిల్టర్ ద డస్ట్, నంబర్ 1. నంబర్ 2, అక్కడ టర్బినేట్ అని ఒకటి ఉంటుంది, టర్బినేట్స్ అని. ఆ టర్బినేట్స్ తోటి సైనసెస్ తోటి కలిపి ఈ హీటింగ్, హ్యూమిడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది.
చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. హీటింగ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమిడిఫికేషన్. ఎందుకు హీటింగ్ అండ్ హ్యూమిడిఫికేషన్ అవసరం అంటే మన లంగ్లో ఉన్న టెంపరేచర్ ఎంత 36 to 37 degrees సెంటిగ్రేడ్. సో ఆ హీటెడ్ హ్యూమిడిఫైడ్ ఆక్సిజనే వెళ్ళాలి మన లంగ్స్కి. అలా వెళ్తేనే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటాయి. ఎలా జరుగుద్ది, మన బాడీ టెంపరేచర్ ఏమో 36.6 or 37 degrees, బయట టెంపరేచర్ కుడ్ బి 15, కుడ్ బి 10, నైట్లో 10 ఉంటుంది, 20 ఉంటుంది, ఎనీథింగ్. బట్ బాడీలోకి వెళ్ళేపాటికి ఇట్ షుడ్ బి ఓన్లీ వేడిగా ఉండాలి గాలి, హ్యూమిడిఫైడ్ అయి ఉండాలి. హ్యూమిడిఫైడ్ అంటే తెలుగులో తేమ అంటాం. దట్ మీన్స్ మనం పీల్చుకునే గాల్లో వీ షుడ్ పుట్ సమ్ వాటర్ ఇన్ టు ఇట్. హూ డస్ దట్ జాబ్? ఇట్ ఈస్ ద నోజ్. ఎవరు నోజ్లో? ఇట్ ఈస్ ద టర్బినేట్స్, యాజ్ వెల్ యాజ్ ద సైనసెస్ అండ్ ద మ్యూకోజా అన్నీ కలిపి చక్కగా మనం తీసుకునే గాలిని ఫిల్టర్ చేస్తూ, దాన్ని హీట్ చేస్తూ, దాన్ని హ్యూమిడిఫై చేసిన గాలే మన లంగ్స్లోకి వెళ్తే మంచిది. సో నౌ ఇవన్నీ హూ ఆర్ ద ఆర్గన్స్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్? ఇట్ ఈస్ ది టర్బినేట్స్, ద సైనసెస్, ద మ్యూకోజా యాజ్ వెల్ యాజ్ ది ఎడినాయిడ్స్ విచ్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. అందులో ఏది బ్లాక్ అయినా కూడా, ఏది స్వెల్లింగ్ ఉండి ఏది ఇబ్బంది ఉన్నా కూడా నీకు ముక్కులోంచి గాలాడదు. ముక్కులోంచి గాలాడకపోతే స్నోరింగ్, నిద్ర పట్టకపోవటం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, నిద్ర సరిగా లేకపోవటం వల్ల చాలా 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 ఇబ్బందులు. వీఆర్ సీయింగ్ సో మెనీ చిల్డ్రన్, పాపం వెన్ వీ ఐడెంటిఫై అండ్ డూ ద కరెక్టెడ్ థింగ్స్ దే ఆర్ సో హ్యాపీ. అంకుల్ ఐఎమ్ ఏబుల్ టు స్లీప్ బెటర్, తాత నేను బాగా పడుకుంటున్నాను ఇప్పుడు అని ఎంతో హ్యాపీగా వచ్చి చెప్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే, మరీ ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నానంటే, ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజ్ ఈజ్ extremely important for the health and safety of the children. చాలా ఇంపార్టెంట్. సో అవి ఎడినాయిడ్స్. సో నెక్స్ట్ అబౌట్ దీస్ ఎడినాయిడ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు హౌ డూ యూ మేనేజ్ దెమ్? చాలాసార్లు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నా ఇన్స్టింక్ట్ ఏంటంటే, కెన్ వీ గెట్ అవే విత్ సంథింగ్ న్యాచురల్? Yes, that was my next question. Then can we do it naturally or should we get it operated? అవును, just like tonsils. అవునమ్మా. సో ఈ ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ యూజువల్గా దే ఆర్ స్పోకెన్ ఇన్ వన్ బ్రెత్, ఎడినాయిడ్ టాన్సిల్స్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ అది న్యాచురల్గా మనం దాన్ని రెమెడీ చేయగలమా, నెక్స్ట్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం ఉందా, అండ్ థర్డ్ మీరు అన్నట్టు సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఆలోచించాలి. సో 3 విధాలుగా. ఫర్ ఎగ్జాంపుల్, ద కామన్ థింగ్ ఈజ్ సింపుల్ హైజీన్ అన్న. అంటే నాకు టాన్సిల్స్ అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తుంది, ఏం చేయాలి? ద సింప్లెస్ట్ థింగ్ యూ కెన్ డూ, అస్సలు ఖర్చు ఉండదు, గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు అంతే, దట్స్ ఇట్. సో వార్మ్ సాల్ట్ వాటర్ గాగ్లింగ్ జస్ట్ టు క్లీన్ ది థ్రోట్ అండ్ ద బ్యాక్ ఆఫ్ ద థ్రోట్ అండ్ ద టాన్సిల్స్. దాన్ని మించినటువంటి అసలు రెమెడీ లేదు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు పుట్ మెడిసిన్ ఇన్ టు దట్ నీల్, జస్ట్ వార్మ్ వాటర్ అండ్ సాల్ట్. ఎప్పుడైతే హైపర్టానిక్ ఇచ్చామో ద హైపర్టానిక్ సెలైన్ డస్ అ గుడ్ జాబ్. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, ఈ ఎడినాయిడ్స్ ఇవన్నీ ఎస్పెషలీ ద నోజ్ నాస్ట్రిల్స్కి వాట్ హెల్ప్స్ అ లాట్ ఈజ్, వీ హ్యావ్ టు స్పీక్ ద ట్రూత్ హియర్, ఈజ్ స్టీమ్ ఇన్హలేషన్ వర్క్స్ వండర్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ స్టీమ్ ఇన్హలేషన్ is the answer for everything, but certainly it works wonders. సో వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకోవటం వలన ఆ సెక్రీషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తే ఆ పోర్స్ అన్నీ, లోపల ఉన్న పోర్స్, ఆ సైనసెస్ అంటాం, అవన్నీ బ్లాక్ అయిపోతే, బ్లాక్ అయినటువంటి ఆ కొంచెం వేడి స్టీమ్ మనం ఇన్హేల్ చేయగలిగితే అవన్నీ బయటకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది బ్రీదింగ్. సో యోగాలో కూడా చాలా చెప్తారు కదా, జలనీతి అంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ ఇక్కడ మనం వాట్ ఎవర్ వి అడ్వైజ్ షుడ్ బి ద రైట్ థింగ్. మనం స్టీమ్ ఇన్హలేషన్ అన్నిటికీ పనికి వస్తుందని అంటలా, బేసిక్ సింపుల్ థింగ్స్ టు ప్రివెంట్ సంథింగ్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇట్ వర్క్స్ ఫర్ మీ, వెరీ వెరీ వెల్. అండ్ స్టీమ్ ఇన్హలేషన్ కానీ లేకపోతే ఆర్ యూ saline irrigation, it's a standard practice across the world. It has been accepted as standard practice. So idi basic things, can I do it without medication?
దట్ ఈస్ వన్ థింగ్. చిన్నపిల్లలకి సర్జరీ ఎప్పుడు అవసరం, మందులు ఎప్పుడు అవసరం, న్యాచురల్ రెమెడీస్ ఎప్పుడు అవసరం అన్నది ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో మనం న్యాచురల్ రెమెడీస్ గురించి ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడు సర్జరీ అవసరం, ఎప్పుడు మెడిసిన్ అవసరం అన్నది మనం విశ్లేషణకు వచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ సర్జరీకి చాలా 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 క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయమ్మా. అంటే ఈ లక్షణాలు ఉంటేనే సర్జరీ చేయాలి, ఈ లక్షణాలకి సర్జరీ అవసరం లేదు. ఆ లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్. అది మన ప్రేక్షకులకి, శ్రోతలకి తెలియాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ గురించి మనం ఆలోచించుకున్నామో, అంటే ఎడినాయిడ్స్ ఉండడం వల్ల, టాన్సిల్స్ ఉండడం వల్ల అస్తమాను ఇన్ఫెక్షన్స్ రావటమే కాకుండా దాని వలన బ్రీదింగ్ ప్రాబ్లం, దాని వలన స్నోరింగ్ అంటే గురక రావటం, దాని వలన రాత్రి నిద్ర లేకుండా కంటిన్యూస్గా లేగవడం, ఏడుస్తాం, మళ్ళీ కొంతసేపు మంచినీళ్ళ దాగి పడుకోవటం, కొంతసేపు దగ్గేసి పడుకోవటం, ఇవన్నీ కూడా టాన్సిల్స్ లక్షణాలే కాదు. టాన్సిల్స్కి ఉంటాయి, టర్మినేట్ హైపర్ట్రోఫీకి ఉంటాయి, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీతో పాటు సైనస్ ఇన్ఫ్లమేషన్కి కానీ, థ్రోట్లో ఈ అన్నిటికి కూడా ఇంచుమించు ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. సో నేను ఇందాక అంతనే చెప్తున్నాను కదా, ముఖ్యంగా ఎగ్జాక్ట్గా మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లం చెవి నుండి వస్తుందా, లేకపోతే టాన్సిల్స్ నుంచి వస్తుందా, ఎడినాయిడ్ నుంచి వస్తుందా, సైనసెస్ నుంచి వస్తుందా? సో చాలా చాలా ముఖ్యంగా ఐడెంటిఫై చేసి, ఒకవేళ మనం నిర్ధారించింది ఇవి ఎడినాయిడ్స్, టాన్సిల్స్ గురించి ఉన్నాయి అని అనుకున్నప్పుడు కంపల్సరీగా నేనైతే నా ప్రాక్టీస్లో ముఖ్యంగా ఫస్ట్ మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తాను. సో క్లియర్గా, కానీ మెడిసిన్స్ ప్రిఫర్ చేసే ముందు నేను ఐడెంటిఫై చేస్తాను. అంటే అది యాక్చువల్గా టాన్సిల్ ప్రాబ్లమా, అది ఎడినాయిడ్ ప్రాబ్లమా, అది సైనసెస్లో ఉన్న ప్రాబ్లమా, లేదా టర్బినేట్స్కి సంబంధించిన ప్రాబ్లమా, లేకపోతే ఇయర్స్కి సంబంధించిన ప్రాబ్లమా, చాలా క్లియర్ కట్గా విత్ నా అనుభవంతో అట్ ద సేమ్ టైం కొన్ని టెస్టులు చేస్తాం, ఎక్స్రేస్ చేస్తాం, వాటితోటి మనం ఏంటో నిర్ధారణ చేస్తాం. నిర్ధారణ చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇక్కడ ఇన్ఫెక్షన్స్ తీవ్రంగా ఉన్నాయి కాబట్టి న్యాచురల్ మెడికేషన్స్, ఇంకా న్యాచురల్ రెమెడీస్ పనికి రావు కాబట్టి మనం కంపల్సరీగా నెక్స్ట్ మెడికేషన్స్కి వెళ్తాం. సో మెడికేషన్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియరిటీ. సో అది మనం ఒకసారి ఒక ఫోన్లో చెప్తానో లేకపోతే ఇట్లాగా అనుకుంటే కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా వాళ్ళకి ఏ మెడికేషన్ కావాలి, ఏ మెడికేషన్ వద్దు అన్నది వాళ్ళ తీవ్రతను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది మైల్డ్ ఇన్ఫెక్షనా, సివియర్ ఇన్ఫెక్షనా, మోడరేట్ ఉందా, ఏముందా అది చూసి వాళ్ళకున్న ఇన్ఫెక్షన్ బట్టి, వాళ్ళకున్న సైజ్ బట్టి, వాళ్ళకున్న సిమ్టమ్స్ బట్టి ఈ 3-4 పాయింట్స్ మీద గ్రహించి అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే యూజువల్గా 99% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. ఇది మనం మెడిసిన్స్ ఇవ్వటం వల్ల. సో ఇందాక నువ్వు ఒక చాలా మంచి ప్రశ్న అడిగావు, సార్ మరి అలాంటప్పుడు ఎప్పుడు సర్జరీ చేస్తాం? వీటికి ఎప్పుడు సర్జరీ చేస్తామంటే, ఇలాగా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా, మెడిసిన్స్ మానేసిన తర్వాత కూడా మళ్ళీ ఎడినాయిడ్స్ స్వెల్లింగ్ పెరగటం, మళ్ళీ ఇన్ఫెక్షన్ రావటం, ఈ వెదర్ కాకుండా కూడా ఈవెన్ ఎస్పెషల్లీ ఇన్ ద సమ్మర్ మంత్స్ కూడా ఇబ్బంది వస్తే ఆ ఎడినాయిడ్ ఫేసీస్ ఉంది, ఆ ముఖంలో ఆ ముఖ తీరు, ఆ మార్పు, ఆ స్ట్రక్చర్ కూడా కొంచెం తేడా, అటువంటి కండిషన్స్, సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అసలు ఇంకా అందులో మళ్ళీ రెండో అనుమానం లేదు. కంపల్సరీగా మనం వాళ్ళకి ఎడినాయిడెక్టమీ అడ్వైజ్ చేయాలి. అడ్వైజ్ చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఇది నాకు చెయ్యాలి, చెయ్యొద్దు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అన్నది పాయింట్ కాదమ్మా. ఇక్కడ ఇట్ ఈస్ అ చైల్డ్ స్పెసిఫిక్ ప్రాబ్లం, ఇట్ ఈస్ అ డిజీజ్ స్పెసిఫిక్ ప్రాబ్లం. సో మీ పాపకి, మీ బాబుకి అవసరమా లేదా అన్నది చాలా క్లియర్గా నిర్ధారించాలి. అండ్ ఆ పాపలో కూడా నేను ఇందాక చెప్పినటువంటి 5 ప్రాబ్లమ్స్, అది టర్బినేట్స్లో ప్రాబ్లం ఉందా, సైనసెస్లో ప్రాబ్లం ఉందా, టాన్సిల్స్లో ప్రాబ్లం ఉందా, ఎడినాయిడ్స్లో ప్రాబ్లం ఉందా, ఇయర్లో ప్రాబ్లం ఉందా, ఇవన్నిట్లో ఆ ప్రాబ్లం ఉంటే చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. వన్ ట్రీట్మెంట్ డస్ నాట్ ఫిట్ ఆల్, వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. ఇది యూనిసైజ్ కాదు. ఈచ్
చైల్డ్కి దానికి స్పెసిఫిక్గా డిజైన్ చేయాలి ట్రీట్మెంట్. అది నంబర్ 1 కామన్ కాజెస్ ఆఫ్ అండర్లయింగ్ మెడికల్ కండిషన్స్లో మనం ఫస్ట్ ఎడినాయిడ్స్ మనం టచ్ బేస్ చేసాం. సెకండ్, అపార్ట్ ఫ్రమ్ adenoids, the next thing is tonsils and throat infection. This is the second underlying condition, most common, one of the most common causes of infection in children. Strep throat infections కానీ లేకపోతే గొంతులో ఉండే టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ చాలా 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 కామన్గా ఉంటుంది. సో దానికి కూడా సింపుల్ హోమ్ రెమెడీ ఈజ్ వార్మ్ సాల్ట్ వాటర్ గార్గిల్. అది తగ్గని పక్షంలో అది ఎటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనే దాన్ని బట్టి మనం మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ థింగ్. సో థర్డ్ థింగ్, సో మన ఫస్ట్ adenoids, నెక్స్ట్ ఈజ్ యువర్ థ్రోట్ అండ్ సార్ట్ ఆఫ్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్. థర్డ్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఇన్ఫెక్షన్స్ చిన్న పిల్లల్లో చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఇలాగ కామన్గా చూస్తూ ఉంటాం అండ్ ఎందుకు కనెక్షన్ ఉందంటే, మనకి ఇయర్లో 3 భాగాలు ఉన్నాయి. ఈ బొమ్మలో మనం చూపెట్టినట్టు యూ హ్యావ్ 3 parts ఇన్ ది ఇయర్. 1 ఈజ్ ది ఎక్స్టర్నల్ ఇయర్, 2 మిడిల్ ఇయర్, 3 ఈజ్ ది ఇంటర్నల్ ఇయర్. సో ఎక్స్టర్నల్ ఇయర్ అంటే మనకు బయట కనిపించేది కర్ణభేరి అంటాం. చివరికి వెళ్ళిన తర్వాత ఇయర్ డ్రమ్, అక్కడి నుంచి ఇయర్ డ్రమ్ కర్ణభేరి వరకు ఎక్స్టర్నల్ ఇయర్ అంటాం. కర్ణబేరికి లోపల ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంట్రికేట్ డెలికేట్ ఆపరేటస్, చిన్న చిన్ని బోన్స్ ఉంటాయి. మాలియస్, ఇంకస్, స్టెపిడియస్ అని చాలా చాలా చిన్ని బోన్స్ ఉంటాయి ఇయర్లో. ఆ ఇయర్లో ఉన్నటువంటి ఆ 3 స్మాల్ బోన్స్, వాటి యొక్క ఆ ఇంటర్నల్ ఇయర్లో ఉన్నటువంటి ఇయర్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద థ్రోట్ బై ఎ ట్యూబ్ కాల్డ్ ఈస్టేషన్ ట్యూబ్. ఓకే, అండ్ అది కాకుండా ఇంకా లోపలికి వెళ్తే ఇన్నర్ ఇయర్, దట్ ఈస్ వేర్ ది కంప్లీట్ 8th nerve, మనకి యాక్చువల్ క్రేనియల్ నర్వ్ విచ్ హెల్ప్స్ అస్ ఇన్ హియరింగ్, అక్కడ స్టార్ట్ అయ్యి ఇట్ గోస్ టు ద బ్రెయిన్. సో 3 భాగాలు ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ మనం ఇయర్ ఇన్ఫెక్షన్స్ అని ఎట్లా చూస్తామంటే, ఈ థ్రోట్లో నేను చెప్పాను కదా, థ్రోట్ నుండి మిడిల్ ఇయర్కి కనెక్ట్ అయ్యేది ఆ యూస్టేషన్ ట్యూబ్. సో ఎక్కువ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం మనం. ఆ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావటం వలన, ఎస్పెషలీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వలన మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ రావటం చాలాసార్లు మనం ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా. చంటి పిల్లల్లో కూడా వాళ్ళు తల్లులు పడుకుని పాలిస్తూ ఉంటారు. సో పడుకుని పాలు ఇచ్చినప్పుడు కూడా అలా పడుకుని ఉన్నప్పుడు ఆ నోట్లో పాలు ఉండిపోతాయి, ఆ ఈస్టేషన్ ట్యూబ్ నుంచి చెవుల్లోకి వెళ్ళిపోతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దెర్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ ద థ్రోట్ అండ్ ది ఇయర్. సో ఆ మిడిల్ ఇయర్ నుంచి అక్కడ ఇన్ఫెక్షన్ రావటం, నీరు పట్టడం, ఆ నీరు ఈ కర్ణబేర్ ద్వారాగా బయటికి రావటం, అంటే చిన్న హోల్ ద్వారాగా బయటకు వచ్చి బయట పస్ వస్తూ ఉంటుంది. సో నీకు బయట పస్ కనపడుతుంది అంటే దట్ మీన్స్ ఇయర్ ఇన్ఫెక్షన్ మిడిల్ ఇయర్ వచ్చింది, అది పస్ వచ్చి బయటికి చీము కారుతుంది అనమాట. ఇవి చాలా 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 కామన్. వన్ ఆఫ్ ద మోస్ట్, ఇన్ఫ్యాక్ట్ నార్దర్న్ హెమిస్ఫియర్లో అమెరికా, యూరప్, ఎన్ని దేశాల్లో చూసినట్టయితే అన్నిటికన్నా ఎక్కువ కామన్ వాళ్ళని అడిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తారు. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి మనం అగైన్ ప్రివెంట్ చేసుకోవాలి. సో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే దట్స్ ఎ బిగ్ ప్రివెన్షన్ ఫర్ ది ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా. దానికి కూడా అగైన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మన ఈఎన్టీ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే, ఆ ఇన్ఫెక్షన్ ఎటువంటి ఇన్ఫెక్షను, అది ఎక్స్టర్నల్ ఇయర్ ఇన్ఫెక్షనా, లేదు మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఎక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చిందో చాలా క్షుణ్ణంగా పరిగణించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకు వస్తుంది అస్తమాన్ ఇన్ఫెక్షన్స్, మనం ఏం చేస్తే రాకుండా ఉంటాయి, అది దట్ ఈస్ వన్ బిగ్ ఆస్పెక్ట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది అపార్ట్. సో వీ డిస్కస్డ్ adenoids, వీ డిస్కస్ ది థ్రోట్ ఇన్ఫెక్షన్, వీ డిస్కస్ ది ఇయర్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ది సైనస్ ఇన్ఫెక్షన్. సైనస్ ఇన్ఫెక్షన్ కూడా ఇట్స్ అ హోల్ వైడ్, చాలా పెద్ద టాపిక్. చాలా ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ సైనస్ ఇన్ఫెక్షన్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. ముందు మనం గమనించాల్సిందంటే అసలు సైనసెస్ ఏంటి, వాటికి ఇన్ఫెక్షన్ వస్తే జస్ట్ అర్థమయ్యేటట్టు, అందరికీ అర్థమయ్యేటట్టు వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలకి ట్రీట్మెంట్ ఏంటి, ఈ 3 విధంగా మనం ఆలోచించినట్టయితే
అసలు సైనసెస్ ఏంటంటే మన యొక్క స్కల్లో అవుటర్ టేబుల్ ఉంటుంది, ఇన్నర్ టేబుల్ ఉంటుంది, ఆ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, ఎంటీ స్పేస్. దట్ ఎంటీ స్పేస్నే సైనస్ అంటాం. సో 4 ప్లేసెస్లో మనకి ఆ ఎంటీ స్పేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ వీటిని ఫ్రాంటల్ సైనస్ అంటాం. ఇక్కడ ఉండే సైనస్ అంటే ఫ్రాంటల్ సైనసెస్. ఇవి మ్యాగ్జిలరీ సైనసెస్ అంటాం. ఈ ఫ్రాంటల్కి మ్యాగ్జిలరీ ముక్కు పక్కనే ఉండే సైనసెస్ 2 ఉంటాయి. ఒకటి స్ఫీనాయిడ్, 2 ఎథ్మాయిడల్ సైనసెస్. సో ఫ్రాంటల్, మ్యాగ్జిలరీ, ఎథ్మాయిడల్ అండ్ స్ఫీనాయిడల్ 4 ఉంటాయి. 4 జతలు, లెఫ్ట్ రైట్. బేసిక్గా ఈ పేర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ బోన్ యొక్క పేరు అంతే. ఫ్రాంటల్ బోన్లో ఉంటే ఫ్రాంటల్ సైనస్, ఇక్కడ మ్యాగ్జిలరీ బోన్లో ఉంటే మ్యాగ్జిలరీ సైనస్ అంటాం. అక్కడ స్ఫీనాయిడ్ బోన్లో ఆ ఎయిర్ గ్యాప్ ఉంది కాబట్టి స్ఫీనాయిడ్ అంటాం. ఎథ్మాయిడల్లో బోన్లో ఉంది కాబట్టి ఎథ్మాయిడ్ సైనస్ అంటాం అంతే. సో ఆ బోన్లో ఉన్న సైనస్ యొక్క మెయిన్ ఉపయోగం ఏంటి, ఎందుకు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆ గ్యాప్ను ఆ ఎయిర్ ఎందుకు ఉంటుందంటే బేసిక్గా ఇట్ హెల్ప్స్ ఇన్ అవర్ హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ది ఎయిర్, ద హీటెడ్ హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ది ఎయిర్. ఆ సైనసెస్ హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఇట్ మేక్స్ అస్ ఫీల్ లైట్. సో సైనసెస్కి మల్టిపుల్ ఉపయోగాలు ఉంటాయి. కానీ మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మన సైనసైటిస్ అంటాం. ఏ సైనసైటిస్, ఈ 4 సైనసెస్లో దేనికి ఇన్ఫెక్షన్ వచ్చింది, దేనికి ప్రాబ్లం వచ్చిందో గమనించాలి. సో ఈ సైనసెస్ బ్లాక్ అయినప్పుడు, అది ఫ్రాంటల్ సైనస్ బ్లాక్ అయినప్పుడు దాని యొక్క సిమ్టమ్స్ వేరే ఉంటాయి. మ్యాగ్జిలరీ సిమ్టమ్స్ బ్లాక్ అయినప్పుడు దాని సిమ్టమ్స్ వేరే ఉంటాయి. కానీ పాపం చిన్నపిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు వాటితోటి. సో ఇక్కడ మనం వాళ్ళ యొక్క లక్షణాలు బట్టి, వాళ్ళకు వచ్చేటువంటి సిమ్టమ్స్ని బట్టి, అట్ ద సేమ్ టైం సైనస్కి ఒక ఎక్స్రే చేయటం కానీ చిన్న స్కాన్ చేసినట్టయితే మనకి ఎగ్జాక్ట్గా ఏ సైనస్లో ఎంత ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎంత బ్లాక్ అయింది, ఎటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లారిటీ తోటి మనకు తెలుస్తుంది. అండ్ దానికి ట్రీట్మెంట్ చేయాలి. సో దానికి కూడా జాగ్రత్త తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. యూ నీడ్ టు హ్యావ్ సైనసెస్ విచ్ ఆర్ హెల్దీ. ఓకే, సో ఎక్కడ మనం ఆబ్వియస్లీ పొల్యూషన్ ఉన్న ప్లేసెస్లో తీసుకుని, చాలా కలుషితం ఉన్న ప్లేసెస్లో తీసుకుంటే ఆబ్వియస్గా మనం తీసుకునే ఎయిర్ శుభ్రంగా లేకపోతే, ఎక్కువ డస్ట్ ఉంటే, ఎక్కువ పొల్యూషన్ ఉంటే, ఎక్కువ స్మోక్ ఉంటే, ఇవన్నీ కూడా క్లాగ్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి కదా. సో అది బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. కానీ పాపం కొంతమందికి స్వతహాగా, నేను ఇందా చెప్పాను కదా, ఎటోపీ ఆర్ ఎలర్జీస్ అన్నాను. ఎప్పుడైతే కొంతమందికి ఎలర్జీస్ ఉన్నాయో, ఎలర్జిక్ సైనసైటిస్ అంటారు. అంటే వాళ్ళకి ఆ డస్ట్ అవన్నీ పడకపోవటం వలన ద బాడీ ఓవర్ రియాక్ట్స్ అండ్ ఆ సైనసెస్ బ్లాక్ అయిపోతుంటాయి. సో దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ ఇబ్బందులు ఉంటాయి, ఎలర్జీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నిటిలో మనం యాజ్ అ డాక్టర్ మా జాబ్ ఏంటంటే అసలు నిజంగా ఏం ఇన్ఫెక్షన్ ఉంది, ఉంటే ఏ సైనసెస్లో ఉంది, ఉంటే దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి. సో దట్ ఈస్ ది నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ ట్రీట్మెంట్. అదైనా కూడా ఫస్ట్ న్యాచురల్ థింగ్స్ మనం ఇందాక అనుకున్నట్టు ఏదైనా మనం చేయొచ్చా, అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఎస్పెషలీ స్మాల్ ఏజ్ గ్రూప్లో ఆ సైనసిస్ సర్జరీ అన్ని పెద్దవాళ్ళకి చేసినట్టు చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ గ్రోయింగ్ ఏజ్. వాళ్ళ బాడీ ఇంకా ఎదుగుతుంది. వాళ్ళ స్కల్ కూడా ఇట్ గ్రోస్ అంటిల్ 17 years. అంటిల్ 17 years చిన్నపిల్లలు ఎదుగుతారు కదమ్మా. ఎదిగినప్పుడు ఆ సైనసెస్ కూడా ఎదుగుతాయి కదా, వాళ్ళ ఆస్టియము ఆ సైనసెస్ ఎదుగుతాయి. కాబట్టి చాలా వాళ్ళకి కేర్ తోటి ట్రీట్మెంట్ చేయాలి. సో యూజువల్గా న్యాచురల్ రెమెడీస్ చూస్తారు. ఆ తగ్గని పక్షంలో మెడికేషన్స్ వాడాలి. మెడికేషన్స్ యూ కెన్ డూ స్టీమ్ ఇన్హలేషన్, యూ కెన్ డూ నేజల్ స్ప్రేస్, యూ కెన్ డూ సమ్ మెడికేషన్స్. బట్ ఏదైనా కూడా నేను ఎక్కువ చెప్పేది ఏంటంటే వీటితో పాటు అది అయిన తర్వాత కూడా పిల్లలు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. దే షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద స్లీప్, దే షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద డయట్. చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ ద వైటమిన్ అండ్ మినరల్ ఇంటేక్ అండ్ సన్లైట్ ఎక్స్పోజర్. లాస్ట్ టైం మనం అనుకున్నట్టు ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఓన్లీ గోయింగ్ టు హెల్ప్ ద సైనసెస్ ఆర్ ద ఎడినాయిడ్స్ ఆర్ ద టాన్సిల్స్, ఇది ఇన్ జనరల్ ఓవరాల్ హెల్ప్స్ ది ఇమ్యూనిటీ ఆల్సో.
సో అది చాలా ఇంపార్టెంట్ మనం మనసులో పెట్టుకోవాల్సినటువంటి విషయం. సో మనం adenoids గురించి డిస్కస్ చేసుకున్నాం. we have discussed about the throat infection, we have discussed about the ear infection, we have discussed about the sinus infection. ఇంకొక 2 వాటి గురించి కూడా మనం ఆలోచించాలి. వన్ ఈజ్ అ GERD, రిఫ్లెక్స్ కూడా నేను చాలా మందిని పిల్లలు చూస్తూ ఉన్నాను, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగి వాళ్ళకి రిఫ్లెక్స్ మనం ట్రీట్ చేయగలిగితే, సివియర్ రిఫ్లెక్స్ ఎప్పుడైతే ఆ రిఫ్లెక్స్ ఇబ్బంది లేకుండా మైక్రో యాస్పిరేషన్స్ అంటే కొద్దిగా ఫుడ్ కానీ కొద్దిగా పాలు కానీ యాస్పిరేట్ అయిపోయి లంగ్స్ మైక్రో యాస్పిరేషన్స్ ఆర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనం గమనించి రిఫ్లెక్స్కి ట్రీట్మెంట్ చేసామో ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి. సో చాలా కామన్, కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి, సిమ్టమ్స్ కూడా సూక్ష్మంగా ఆలోచించి ఏదో మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలీఫ్. ఒక్కసారి GERD ట్రీట్ చేసిన వెంటనే అవును సార్ నాకు అస్తమాను ఇప్పుడు ఇన్ఫెక్షన్ రావట్లేదని చెప్తారు. అండ్ ద లాస్ట్ ఆర్ ద 6th పాయింట్ ఈస్ ఎస్పెషలీ చిన్నపిల్లల్లో చూడాల్సింది యూరినరీ ఇన్ఫెక్షన్స్ అమ్మ. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ చిన్నపిల్లల్లో చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం, అటు ఆడపిల్లలు కానీ ఇటు మగపిల్లలు కానీ. సో ఆడపిల్లలు మగపిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి. సో మనం ఎలా చేయాలి? ఐ థింక్ ఇక్కడ అన్నిటికన్నా మనం 2 పాయింట్లు మనం చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. ఒకటి టాయిలెట్ ట్రైనింగ్, అది మన బాధ్యత. ఓకే, 2 years వరకు టాయిలెట్ ట్రైనింగ్ చేయకూడదు. ఓకే, సో 2 to 3 years తర్వాత ఎందుకు చేయాలి టాయిలెట్ ట్రైనింగ్? మోస్ట్ కామన్ అసలు యాక్చువల్గా ఏదో జబ్బు ఉందని లేబుల్ చేయడం కాదు. చిన్నపిల్లలు వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఆడుకుంటానికి ఇష్టపడతారు, వాళ్ళు పడుకోవడానికి ఇష్టపడరు, వచ్చి ఫుడ్ తినడానికి ఇష్టపడరు, వాళ్ళు బాత్రూంలోకి వెళ్తానికి అస్సలు ఇష్టపడరు. సో ద మెయిన్ థింగ్ ఈజ్ వాళ్ళు చేసే పని వాళ్ళు ఆపకూడదు, ఆడటం ఆపకూడదు. దట్ ఈస్ ద యూజువల్ థింగ్. సో వాళ్ళు ఏంటంటే బ్లాడర్ ఫుల్ అయిపోద్ది, బ్లాడర్ కంప్లీట్గా ఫుల్ అయిపోయి అప్పుడు పరిగెడతారు. సో ఎందుకంటే వీ హ్యావ్ నాట్ ట్రైన్ దెమ్. సో ఎలాగుంటుందంటే చిన్నపిల్లలది పెద్దవాళ్ళది వేరమ్మా. పెద్దవాళ్ళకి ఆటోనామిక్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు లెట్ అస్ సే ఏ అడల్ట్ హ్యూమన్ బీయింగ్, వాళ్ళకి దే ఫీల్ లైక్ అర్జ్ వస్తుంది, దే వాంట్ టు యూరినేట్, దే వాంట్ టు మిక్చురేట్ అన్న అర్జ్, బాత్రూమ్కి వెళ్దామని వస్తుంది. సపోజ్ చుట్టుపక్కల వాతావరణం కానీ అనుకూలంగా లేదనుకో, రెస్ట్ రూమ్ లేదనుకో, సరే లేదు తర్వాత చూద్దామని అనుకుంటాం. సో ఇమ్మీడియట్గా మీ బాడీలో యూ సే యూ పోస్ట్ పోన్డ్ ఇట్ అండ్ మీకు ఆ అర్జ్ రాదు. అర్జ్ ఎందుకు రాదంటే ఇమ్మీడియట్గా బ్లాడర్ డైలైట్ అవుద్ది. బాడీ వర్క్స్ బ్యూటిఫుల్లీ అమ్మా. అది బ్లాడర్ ఎప్పుడైతే డైలైట్ అవుద్దో ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. సో ఆల్ ఆఫ్ అ సడన్ ఇంతకుముందు ఇంత బ్లాడర్కి ఫుల్ యూరిన్ అయిపోయి వెంటనే పోసుకోవాలని అర్జ్ ఉంటుంది. ఆ బ్లాడర్ సైజ్ ఎప్పుడైతే పెరిగిందో నీకు ఆ ఫుల్ ఉండదు కదా, సో అర్జ్ కూడా పోద్ది. అలాగా బాడీ విల్ గివ్ యూ సిగ్నల్ 2 to 3 times చాలా సార్లు. పిల్లలకి ఆ ఫంక్షన్ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు ఇంకా. సో వాళ్ళు ఏంటంటే ఫుల్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అసలు ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ వచ్చిపోయి ఇంకా బ్లాడర్ పగిలిపోద్ది అన్నంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అలా చేయటం వలన దేర్ బ్లాడర్ గోస్ ఇన్ టు డిస్ఫంక్షన్. దాన్నే మన యూరాలజిస్ట్ మెహులీ బ్లాడర్ డిస్ఫంక్షన్ అంటారు వాళ్ళు. సో ఆ బ్లాడర్ డిస్ఫంక్షన్ అవ్వనివ్వకుండా ఉండాలి. సో అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుద్దంటే, సార్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సార్ అంటారు. యాక్సిడెంట్స్ అంటే సార్ బాత్రూమ్కి వెళ్ళలోపు యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి సార్ అంటారు. సో ఇక్కడ ప్రాబ్లమ్ అది జబ్బు కాదు, అది ఇట్స్ అ న్యాచురల్ థింగ్. మనం యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ నాట్ ట్రైన్డ్ అవర్ చిల్డ్రన్, అంతే. సో దాన్ని ఎలా రివర్స్ చేయాలంటే ఒక రూల్ పెట్టాలి. చూడు నాన్న, కూర్చో, కమోడ్ మీద కూర్చో, యూరిన్ వచ్చింది అంతే. సో వాళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత లెట్ సే 200 ml యూరిన్ ఉంది, వాళ్ళు 20 ml వెళ్తారు, అయిపోయిందమ్మా అంటారు. సో అది మీరు ఒప్పుకోకూడదు. యూ హ్యావ్ టు టెల్ దెమ్, యూ హ్యావ్ టు సిట్ విత్ దెమ్ ఇన్ ద బాత్రూమ్ అండ్ టెల్ దెమ్ యూ కంప్లీట్లీ రిలాక్స్ యువర్ బ్లాడర్. నేను ఇక్కడి నుంచి కదలను, నువ్వు మొత్తం యూరిన్
బయటకు పోసే వరకు కదలను. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం ఐ సీ ఇన్ మెనీ చిల్డ్రన్. ఈ చిన్న ట్రైనింగ్ టిప్ చెప్తే దే ఆర్ ఫైన్. సో యూ ఓన్లీ టెల్ దెమ్ టు ఎంప్టీ ద బ్లాడర్ కంప్లీట్లీ, అంతే. వాళ్ళు బ్లాడర్ కంప్లీట్గా ఎంప్టీ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు వదిలేస్తే అది బాత్రూమ్కి వెళ్ళమంటారు, ఓ అమ్మ గొడవ పెడుతుంది బాత్రూమ్కి వెళ్ళమని వెళ్తారు, వెళ్ళి ఒక 10 ml పాస్ చేస్తారు, మళ్ళీ వచ్చి మళ్ళీ పరిగెడతారు. చాలా మంది సార్ చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు బాత్రూమ్ అంటారు. ఫ్రీక్వెంట్గా ఎందుకు వెళ్తున్నారంటే ఎంప్టీ చేయలేదు కంప్లీట్గా. అండ్ దాని గురించే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాని గురించే బ్లాడర్ డిస్ఫంక్షన్స్ వస్తాయి. సో ఇది చిన్న పిల్లల్లో చాలా చాలా కామన్. సార్ మా బాబుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, స్కూల్లో బాత్రూమ్ క్లీన్గా లేదు, దిస్ ఇస్ ద కమోడ్ క్లీన్గా లేదు. సో అది కమోడ్ క్లీన్గా లేకపోవటం కాదమ్మా, మన హ్యాబిట్స్ క్లీన్గా లేవు, మన హ్యాబిట్స్ క్లీన్గా లేవు. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు హ్యావ్ అ హ్యాబిట్. సెకండ్ థింగ్ ఇస్ టాయిలెట్ ట్రైనింగ్. కంపల్సరీగా కూడా పిల్లలకి రోజుకు 1-2 సార్లు కంపల్సరీగా మోషన్ కూడా చేయాలి, స్టూల్స్ కూడా పాస్ చేయాలి. ఆ హ్యాబిట్ చేయాలి. యూ హ్యావ్ టు టెల్ దెమ్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్, ఎవ్రీడే ఇన్ ద ఈవినింగ్, అట్లీస్ట్ ఒక్కసారైనా రోజుకి కంపల్సరీగా హ్యాబిట్ చేయాలి. యూరిన్ మటుకు ఎవ్రీ 3 hours. కొంతమంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ చెప్తా, అమ్మ రైట్ టెల్ ద టీచర్ దట్ ఎవ్రీ 3 hours he has to be taken to the bathroom, sit there, make sure he empties the bladder. ఒక్క 15 days అలవాటు చేస్తే ట్రాక్లోకి వచ్చేస్తారు. సో రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వన్ మోర్ కాజ్. సో ఈ 6 are the most underlying medical conditions or structural conditions which can cause recurrent infections. ఓకే డాక్టర్, అంటే ఇదంతా బ్రీఫ్గా అర్థమైపోయింది. బట్ ఎప్పుడు నేను డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ రెడ్ ఫ్లాగ్స్ వీటన్నిటిలో? అది చాలా ముఖ్యం అమ్మా. అది సో రెడ్ ఫ్లాగ్స్ ఎప్పుడు నేను డాక్టర్ని సంప్రదించాలి, ఇంకా మామూలువి కాదు అని అనుకున్నదంటే మొట్టమొదటిది ఆ ఇన్ఫెక్షన్ తీవ్రత. అది సివియర్ ఇన్ఫెక్షన్ అయింది అంటే 2-3 days కూడా తగ్గట్లేదు, ఫీవర్ పెరుగుతుంది, సిక్గా ఉన్నాడు చైల్డ్, లేకపోతే లెథార్జిక్ ఉంది, డల్ ఉంది, సరిగ్గా తినట్లేదు, తాగట్లేదు, అండ్ ఎప్పుడు మత్తుగా మగతగా నిద్రపోతారు. కొంతమంది చిన్నపిల్లలు అయితే కాన్స్టెంట్గా ఏడుస్తూనే ఉంటారు, అండ్ నిద్ర ఉండదు, కాన్స్టెంట్గా ఏడుస్తూనే ఉంటారు. సో ఈ లక్షణాలు ఉంటే మట్టుకు తప్పనిసరిగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2 ఈజ్ ఆ తీవ్రత ఇన్ఫెక్షన్తో పాటు విచ్ ఏరియా, అది ఉట్టి సైనస్కి సంబంధించిన ఇన్ఫెక్షనా లేకపోతే లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షనా, రిపీటెడ్గా వస్తుంది. ఇది సివియరిటీ వేరు, అదే ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా వస్తుంది. ఆ రిపీటెడ్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సంవత్సరానికి సార్ మొత్తం ఈ 1 yearలో ఆల్మోస్ట్ 6-7 times వచ్చింది ఇన్ఫెక్షను, అండ్ కల్చర్స్ పాజిటివ్ వస్తూ ఉన్నాయి, లేకపోతే వేరియస్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి మనం. వీ నీడ్ టు బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్. అండ్ సెకండ్, ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉంది, తీవ్రంగా ఉంది, organs are being affected, and next most common point is అటు గ్రోత్ కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. అంటే పిల్లలు ఆ ఇన్ఫెక్షన్ గురించి సరిగ్గా గ్రో అవ్వట్లేదు, సరిగ్గా ఎదగట్లేదు, సరిగ్గా వెయిట్ రావట్లేదు, వాళ్ళ హైట్. ఎస్టర్డే ఐవ్ సీన్ అ చైల్డ్, సార్ రికరెంట్గా ఒక 8 infections 9 infections వచ్చినాయి, గ్రోత్ తగ్గిందేమో అని చూస్తే వాళ్ళ గ్రోత్ చార్ట్ ప్లాట్ చేసినప్పుడు కంపేర్ టు 2-3 years బ్యాక్ హైట్ ఈజ్ డ్రాపింగ్ అండ్ ద వెయిట్ ఈజ్ ఆల్సో డ్రాపింగ్. సో దట్ మీన్స్ ఈ హైట్ డ్రాపింగ్ ద సెంటైల్స్ ఆర్ వెయిట్ డ్రాపింగ్ ద సెంటైల్స్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ సైన్. అందుకనే గ్రోత్ చార్ట్ మార్క్ చేయాలని చెప్తూ ఉంటాను. ఐ షుడ్ నో వాట్ మై sort of growth velocity is. దాన్ని డిప్ అవుతుందంటే దట్ మీన్స్ ఇట్స్ సివియర్ ఇన్ఫెక్షన్. సో ఇటువంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వెళ్ళాలి. ఎందుకంటే ద పాయింట్ ఈస్ ఇఫ్ ది ఇన్ఫెక్షన్ ఇస్ సిగ్నిఫికెంట్ ఆర్ సివియర్, ఎప్పుడైనా కూడా దట్స్ వాట్ ఐ కీప్ టెలింగ్ మై స్టూడెంట్స్ అండ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆల్సో ఈజ్ తొందరగా గమనించి ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేస్తే అవుట్కమ్స్ బెటర్ ఉంటాయి. ఎప్పుడైనా ఇప్పుడు సపోజ్ ది చైల్డ్ ఈజ్ ఇన్ షాక్,
బికాస్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్. మనం ఎర్లీగా ఫ్లూయిడ్స్ ఇచ్చి, ఎర్లీగా మెడికేషన్స్ ఇచ్చేసి, ఎర్లీగా షాక్ని కరెక్ట్ చేయగలిగితే అవుట్కమ్స్ ఆర్ ఫెంటాస్టిక్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అప్రమత్తంగా ఉండాలి. నిజంగా ప్రాబ్లం ఉంటే ఎర్లీగా చేయాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఇటువంటి ఫెయిల్యూర్ టు థ్రైవ్, ఇటువంటి హై ఫ్రీక్వెన్సీ ఇన్ఫెక్షన్స్, ఇటువంటి సివియరిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ గమనించడం అనేది చాలా చాలా ముఖ్యం. దట్ ఈస్ వాట్ యాజ్ పేరెంట్స్ యూ నీడ్ టు బీ మైండ్ఫుల్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మై చైల్డ్. ఇది గట్ ఫీల్ అంటాం కదమ్మా. యూజువలీ ద మదర్ హ్యాస్ అ గట్ ఫీల్, సార్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ఫాదర్స్ తీసుకొస్తూ ఉంటారు. వాట్ ఐ డూ ఇస్ అలా కాదమ్మా, ఒక్కసారి మీ ఆవిడకి ఫోన్ చేయవా అని అడుగుతాను. ద రీజన్ ఐ ఆస్క్ ఈజ్ ఐ టేక్ ఒపీనియన్స్ ఈజ్ వాళ్ళ ఫీల్, that gut feel is this something is wrong with my child. That is very very important. I give a lot of importance to that. So you should have a gut feel for your child, when to take help and when to relax at home with home remedies. Got it. Okay డాక్టర్, ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ లేదు, ఈ కండిషన్స్ ఏం లేవు నా బాబుకి నా పాపకి, బట్ స్టిల్ ఫ్రీక్వెంట్ గా he's or she's falling sick. అంటే నిజంగానే వాళ్ళ ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉందా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. బట్ యాక్చువల్లీ ఇమ్యూనిటీలో ప్రాబ్లం అన్నది ఇట్ ఈస్ నాట్ సచ్ అ కామన్ ప్రాబ్లం, ఇట్స్ అ రేర్ ప్రాబ్లం. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇట్స్ అ రేర్ ప్రాబ్లం. కానీ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇందాక నేను చెప్పినట్టు రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే మరీ తీవ్రంగా వస్తున్నాయి ఒకటి. రెండు, ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ కూడా చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ కాదు, సివియర్గా ఉన్న ఇన్ఫెక్షన్స్. లేకపోతే ప్యాథోజన్స్, ఆ వ్యాధికి సంబంధించినటువంటి క్రిములు ఏవైతే ఉన్నాయో, ద ప్యాథోజన్స్ ఆర్ ఆల్సో సివియర్. ఆర్ అటువంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి అంటే కంపల్సరీగా అది అగైన్ వీ హ్యావ్ అ ప్రోటోకాల్ ఫర్ దాట్. సో ఆ క్రైటీరియాని మీట్ అయితే దెన్ we look into a condition called primary immunodeficiencies. It's called PID. So ఆ primary immunodeficiency workup చేసి ఇది ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి, అంటే జన్యుపరంగా మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉందా, అస్తమానం ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పడానికి, అటువంటి ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీ మన పిల్లలకి ఏదైనా ఉందా అంటే, నేను ఇందా చెప్పాను కదమ్మా, చాలా 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 రేర్ అది. కానీ కొన్ని లక్షణాలు, కొన్ని వ్యాధి లక్షణాలు ఉంటే అది హిస్టరీ బట్టి తెలుస్తుంది. అంటే ఎన్నిసార్లు వచ్చింది, ఎంత వచ్చింది, దాని యొక్క తీవ్రత, హిస్టరీ ఒకటి, తీవ్రత. అండ్ దెన్ దాంతోపాటు వేరియస్ టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చూసుకుని ఓహో దీస్ ఆర్ ద సివియర్ ప్రాబ్లమ్స్ అని అనుకున్నప్పుడు కంపల్సరీగా ప్రైమరీ ఇమ్యూనోడెఫిషియన్సీ మేము రూల్ అవుట్ చేయాలి. బికాజ్ అవర్స్ ఇస్ అ రిఫరల్ హాస్పిటల్, we see that kind of children మేము చాలా మందిని చూస్తాం. అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో, బట్ ఇట్ ఈస్ నాట్ సో కామన్. సో ముఖ్యంగా ద మోస్ట్ కామన్, ద టేక్ అవే మెసేజ్ ఇస్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. యూ గివ్ ఇట్ టైం, కొంచెం టైం ఇవ్వు, కొంచెం అప్రమత్తంగా అబ్జర్వ్ చేయి, సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకోండి. విత్ టైమ్ ఇట్ విల్ గెట్ బెటర్. బట్ మీకు అనుమానం వచ్చింది, విత్ టైమ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ బెటర్, ఇంకా తీవ్రంగా ఉన్నాయి, రికరెంట్గా వస్తున్నాయి, సివియర్ ప్యాథోజన్స్ ఉన్నాయి, గ్రోత్ ఫెయిల్ అవుతుంది, అండ్ ఆ ఇన్ఫెక్షన్ సివియర్గా వచ్చి ప్రతిసారి అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఐసీయూలోకి వెళ్ళాల్సి వస్తుంది. Those are complete red flag signs. You need to be mindful and aware of that. ఎందుకంటే you have to have a balance. At the end of the day, ప్రతిదానికి మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళడం అవసరం కూడా లేదు కదా అది. అట్ ద సేమ్ టైం సివియర్ ఇన్ఫెక్షన్స్ మన ఇంట్లో పెట్టుకుని దాన్ని సీరియస్ అయ్యే వరకు కూడా ఉండకూడదు. బికాస్ ఐ సీ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. సమ్ మదర్స్ ఆర్ సో యాంగ్షియస్ దట్ they come for every small thing, and some mothers are not anxious and they come when the child is really sick. So దీనికి బాధ అనిపిస్తుంది, దానికి బాధ అనిపిస్తుంది. I think we need to have a right balance. And I'm sure ఈ వీడియోతో చాలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, and it's the right time మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, or what are the red flags అనేది
మన మదర్స్కి తెలుస్తుందని ఐఎమ్ హోపింగ్. Yeah. అండ్ నేను యాజ్ అ మదర్ నేను చాలా నేర్చుకున్నాను మీతో ఈ పాడ్కాస్ట్ ఫిల్మ్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్. మీరందరూ కూడా ఈ టాపిక్ ఏదైతే మనం కవర్ చేసామో ఫ్రీక్వెంట్ ఇల్నెస్ గురించి, దీనికి సంబంధించింది కానీ ఆర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్ నెక్స్ట్ టైం వెన్ వీ సిట్ టుగెదర్ వీ కెన్ టాక్ ఆన్ దాట్ అండ్ మీ క్వశ్చన్స్ని మీ టాపిక్స్ని కవర్ చేయొచ్చు. మళ్ళీ చెప్పినాను, చాలామంది అడిగిన క్వశ్చన్స్ని క్లబ్ చేసి ఒక టాపిక్గా ఐఎమ్ ఆస్కింగ్ డాక్టర్ ఎవ్రీ టైమ్, సో దట్ అందరికీ కవర్ అవుతుంది ఒక్కొక్క క్వశ్చన్ అని కాకుండా. బట్ డెఫినెట్లీ డూ లీవ్ అ కామెంట్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యా, చాలా చాలా సంతోషం అమ్మ. బట్ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అండ్ మనం చేసిన ఈ ప్రోగ్రామ్ చాలామందికి ఉపయోగపడుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక విజ్ఞప్తి, ఇందాక సమీరా గారు చెప్పినట్టే ఐఎమ్ ఎకోయింగ్ ద సేమ్ థాట్స్. ఏదైతే మనం ఎంత విస్తృతంగా ఎంత డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకున్నామో ఆబ్వియస్లీ మీ చైల్డ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. మీరు షేర్ చేయండి ఆ క్వశ్చన్స్. ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ నేను కానీ మా టీం కానీ వీ విల్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్. కానీ ఇండివిజువల్గా ఆన్సర్ చేయకుండా నేను ఏం చేస్తానంటే FAQs రాసుకుంటాం. ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ ద కామన్. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి పాయింట్ నేను రాసుకుని నెక్స్ట్ వీక్ మనం ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు ఐ విల్ గివ్ అ రిజాయిండర్ టు దట్. సో దట్ ఇవి క్వశ్చన్స్ అడిగారు, దీనికి ఆన్సర్స్ అని చెప్తే సో దట్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్. ఇట్స్ ఇంపాసిబుల్ బికాజ్ మీ ఎఫెక్షన్, యువర్ లవ్ అండ్ యువర్ the number of questions that you have. I've seen the last there are a lot, చాలా questions అడిగారు. That's so nice. That thank you that you are listening, you are understanding and you are able to sort of ask questions. From my side, both of us, we will help you. We will give you all the answers, no doubt. Individual ga ఇవ్వకపోవచ్చు, but as a rejoinder, we will post a video next time where దానికి సంబంధించిన అన్ని ఆన్సర్స్ మీ దగ్గర ఉంటాయి వితౌట్ ఫెయిల్. దట్ ఈస్ మై ప్రామిస్, అవర్ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. విత్ దట్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.